ఎన్నికల యుద్ధానికి సిద్ధమని ఏపీ సీఎం జగన్ అన్నారు. బాపట్ల జిల్లా మేదరమెట్లలో జరిగిన సిద్ధం సభలో టీడీపీ కూటమి లక్ష్యంగా జగన్ విరుచుకుపడ్డారు. 2014లో ఇదే కూటమి ఇచ్చిన హామీలు ఏమయ్యాయని నిలదీశారు. చంద్రబాబుకి ఓటేస్తే చంద్రముఖిని ఇంటికి తెచ్చుకున్నట్లేనని విమర్శించారు. అరడజను పార్టీలు తనపైన బాణాలు ఎక్కుపెట్టాయన్నారు. అయినా తాను తగ్గేదే లేదు అని తేల్చి చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి రేపు భద్రాద్రి శ్రీ సీతారామస్వామిని దర్శించుకోనున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేయనున్నారు. అనంతరం ఆలయ అధికారులతో భేటీ కానున్న సీఎం ఆలయ అభివృద్ధి పనుల గురించి ఆరా తీయనున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు భద్రాద్రి ఆలయ అభివృద్ధిపై కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. మార్చి 12న తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. మధ్యాహ్నం 12 గంటలకి సచివాలయంలో జరగనున్న ఈ సమావేశంలో మహిళలకి 2500 రూపాయల ఆర్థిక సాయం గురించి చర్చించే అవకాశం ఉంది. దీంతో పాటు రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల పంపిణీపై సైతం చర్చించనున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు ఇటీవలే గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిని ప్రకటించిన సర్కార్ దానిపై పునఃపరిశీలన చేయనున్నట్లుగా తెలుస్తోంది. మార్పులు చేర్పుల అనంతరం ప్రభుత్వం మరోసారి గవర్నర్కి సిఫార్సు చేయనుంది. జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ముఖ్య నేతలతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమావేశమయ్యారు. నందినగర్లోని ఆయన నివాసంలో సమావేశమయ్యారు. కొద్ది రోజులుగా పార్లమెంట్ అభ్యర్థుల ఎంపికపై కేసీఆర్ కీలక నేతలతో సమావేశమవుతున్నారు. ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. జూబ్లీహిల్స్ లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పెండింగ్ లో ఉన్న 4 డిఏలు, 317 జీవో సవరణ, ఉద్యోగుల హెల్త్ స్కీమ్, ఎంప్లాయీస్ మెడికల్ బిల్స్, సిపిఎస్ రద్దు, పీఆర్సీ, జోనల్ వ్యవస్థ, ట్రాన్స్ఫర్లు వంటి అంశాలపై చర్చించనున్నారు. పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ కి ముందే కాంగ్రెస్ ప్రభుత్వం పెండింగ్ డిఏలపై కీలక ప్రకటన చేయనున్నట్లుగా తెలుస్తోంది. వైసీపీ సిద్ధం సభలతో ప్రభుత్వ ఆదాయాన్ని దోచుకుంటుందని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. ఒక్కో సిద్ధం సభకి 90 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోందని మండిపడ్డారు. మొత్తం ఈ సభల కోసం 600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిందని ఆరోపించారు. ఇదంతా ఎవరి డబ్బు అని షర్మిల ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంలో 2.30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఏమైందని ప్రశ్నించారు. మెగా డిఎస్సీ అంటూ దగా డిఎస్సీ వేశారని జగన్ పై నిప్పులు చెరిగారు. ప్రతిపక్షాలకి కనీసం ప్రశ్నించే హక్కు లేకుండా పోయిందని షర్మిల తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరుడైన శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహుని హైదరాబాద్లోని క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. నిత్యం బిజీగా ఉండే మంత్రి కొండా సురేఖ స్నేహితులతో కలిసి స్టెప్పులేశారు. హనుమకొండ హరిత హోటల్లో మంత్రి సురేఖ స్కూల్ మేట్స్ తో గెట్ టుగెదర్ వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆమె తన క్లాస్మేట్స్ తో కలిసి డాన్స్ చేసి సరదాగా గడిపారు. పార్లమెంట్ ఎన్నికలకి ముందు బీఆర్ఎస్ కి బిగ్ షాక్ తగిలింది. బీజేపీలో బీఆర్ఎస్ నేతలు చేరారు. జేపీ నడ్డా సమక్షంలో సీతారాం నాయక్, జలగం వెంకట్రావు, సైద్ రెడ్డి చేరారు. భద్రాచలం మార్కెట్ యార్డ్లో సోమవారం జరగనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్యక్రమానికి సంబంధించిన పనుల్ని జిల్లా కలెక్టర్ ప్రియాంక, అలా ఎస్పీ రోహిత్ రాజ్, ఐటీడీఏ పీఓ ప్రతీక జైన్, వివిధ శాఖల జిల్లా అధికారులతో కలిసి పరిశీలించారు. ముఖ్యమంత్రి ముందుగా భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకున్న అనంతరం వ్యవసాయ మార్కెట్ యార్డ్లో ఏర్పాటు చేసిన అధికారుల సమీక్షా సమావేశంలో మాట్లాడతారని కలెక్టర్ ప్రియాంక తెలిపారు. అనంతరం ఇందిరమ్మ ఇళ్లు పథకాన్ని ప్రారంభిస్తారని తెలిపారు. మచిలీపట్నంలో పేర్ని కిట్టు అనుచరులు వీరంగం సృష్టించారు. టీడీపీ కార్యకర్త ఈడే యశ్వంత్ పై పేర్ని కిట్టు అనుచరులు దాడి చేశారు. ఈడే యశ్వంత్ కి తీవ్ర గాయాలు కావడంతో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఆసుపత్రికి తరలించారు. పేర్ని కిట్టు అరాచకాలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. టీడీపీ బ్యానర్లు కడుతున్నాడని దాదాపు 20 మంది యశ్వంత్ పై దాడి చేశారు. దాడి చేసిన వారిలో పేర్ని కిట్టు అనుచరులు పత్తి పవన్, హేమా నాని, చరణ్, పత్తి రామారావు సహా 20 మంది ఉన్నారు. విషయం తెలుసుకుని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, జనసేన ఇన్ఛార్జ్ బండి రామకృష్ణ హుటాహుటిన పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. తక్షణమే దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. లేకుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. రాజమండ్రి బీజేపీ అభ్యర్థిగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి పేరు ఖరారైనట్లుగా తెలుస్తుంది. సోము వీర్రాజుకి టికెట్ ఇచ్చేందుకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నిరాకరిస్తున్నారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు ఉన్న కాలంలో వైసీపీ ప్రభుత్వంపై సరైన పోరాటం చేయలేదని ఆరోపణలు ఉన్నాయి.
టీడీపీ హయాంలో చంద్రబాబు పాలనపై సోము తీవ్ర ఆరోపణలు చేశారు. రాజమండ్రి పుష్కర పనులపై తీవ్ర ఆరోపణలు గుప్పించారు. అయితే గత 4 ఏళ్లుగా వైసీపీ ప్రభుత్వంపై ఏమాత్రం మద్యం ఇసుక విషయంలో ప్రశ్నించలేదని, పురంధేశ్వరి అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే మద్యం ఇసుకపై క్షేత్రస్థాయి పోరాటం చేశారు. ఇద్దరిలో ఎవరికి విజయ అవకాశాలు లభిస్తాయనే దానిపై పార్టీ క్యాడర్లో చర్చ జరుగుతోంది. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరికకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 14న ఆయన వైసీపీలో చేరనున్నారు. ముద్రగడ వెంట ఆయన కుమారుడు గిరిబాబుతో పాటు పలువురు కాపు సంఘ నేతలు కూడా వైసీపీలో చేరనున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముద్రగడకి వైసీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించనున్నారు. సీఎం జగన్ తరపున ఎన్నికల్లో ప్రచారం నిర్వహిస్తానని ముద్రగడ అన్నారు. తాను ఎటువంటి పదవీకాంక్ష కోరుకోవడం లేదని, కేవలం పార్టీ తరపున ప్రచారం చేయడానికి మాత్రమే వైసీపీలో చేరుతున్నట్లు తెలిపారు. రేపు పార్టీ అధికారంలోకి వస్తే వాళ్లు ఏ పదవి ఇచ్చినా స్వీకరిస్తానన్నారు. కడప జిల్లా కమలాపురం మండలం రామాపురంలో ఉద్రిక్తత నెలకొంది. సాయినాథ శర్మపై టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి పుత్త నరసింహారెడ్డి అనుచరులు దాడి చేశారు. గత కొంతకాలం సాయినాథ శర్మ టీడీపీకి దూరంగా ఉంటున్నారు. పెద్దచెప్పల్లో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసి వైసీపీలో చేరేందుకు సాయినాథ్ శర్మ రంగం సిద్ధం చేశారు. ఈ క్రమంలో తన అనుచరుల్ని పరామర్శించేందుకు పెద్దచెప్పలికి వెళ్లి రామాపురం వస్తూ ఉండగా సాయినాథ శర్మపై పుత్త అనుచరులు దాడి చేశారు. దీంతో పెద్దచెప్పల్లో పోలీసులు భారీగా మోహరించారు. అనకాపల్లి ఎంపీ సీటు హాట్ టాపిక్ గా మారింది. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తుతో సమీకరణాలు మారనున్నాయి. ఎంపీ సీటు కోసం జీవీఎల్, సీఎం రమేష్ పోటీ పడుతున్నారు. ఇప్పటికే విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు జీవీఎల్ ప్రచారం చేస్తున్నారు. అయితే విశాఖ మాత్రం ఇచ్చేది లేదని టీడీపీ తేల్చి చెప్పింది. అనకాపల్లి ఎంపీగా జీవీఎల్ ని నిలబెట్టే యోచనలో బీజేపీ అధిష్టానం ఉంది. అనకాపల్లి ఎంపీ సీటు కోసం బీజేపీ తరపున సీఎం రమేష్ ప్రయత్నాలు చేస్తున్నారు. అధికారిక ప్రకటన కోసం ఆశావాహులు ఎదురు చూస్తున్నారు. నరసరాపురం నుంచి ఎంపీగా పోటీ చేస్తానని రఘురామకృష్ణరాజు అనుచరులతో చెబుతున్నారు. బీజేపీ, టీడీపీ నుంచి ఆఫర్ ఉన్నా బీజేపీలో చేరేందుకు రఘురామరాజు సుముఖత చూపుతున్నారు. నరసాపురం నుంచి బీజేపీ ఎంపీగా బరిలో ఉంటారంటున్న అనుచరులు చెబుతున్నారు. ఇంతకీ రఘురామకృష్ణరాజు బీజేపీలో ఎప్పుడు చేరతారు, బీజేపీ ఎప్పుడు అనౌన్స్ చేస్తుంది అనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఇప్పటికే వైసీపీ ఎంపీ అభ్యర్థిని ప్రకటించగా టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థిగా రఘురామకృష్ణరాజు ఉండే అవకాశం ఉంది. చెక్ రిపబ్లిక్ కు చెందిన క్రిస్టినా పిస్కోవా 71వ ప్రపంచ సుందరి టైటిల్ ని గెలుచుకుంది. ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో శనివారం రాత్రి జరిగిన మిస్ వరల్డ్ 2024 ఫైనల్ పోటీలో కిరీటం దక్కించుకుంది. ప్రపంచవ్యాప్తంగా 110 దేశాలకు పైగా చెందిన ముద్దుగుమ్మలు ఈ పోటీలో పాల్గొనగా చివరికి చెక్ రిపబ్లిక్ కి చెందిన క్రిస్టినా పిస్కోవా కిరీటాన్ని కైవసం చేసుకున్నారు. గతేడాది విజేత పోలాండ్ కు చెందిన కరోలినా బియాల్స్కా కిరీటాన్ని క్రిస్టినా పిస్కోవాకు అందజేశారు. లెబనాన్ కి చెందిన యాస్మినా జైటౌన్ ఫస్ట్ రన్నరప్ గా నిలిచారు. భారత్ తరపున ప్రాతినిధ్యం వహించిన మిస్ ఇండియా సినీ శెట్టి ఈ అందాల పోటీలో 8వ స్థానం దక్కించుకుంది. టీడీపీకి చంద్రబాబుకి పొత్తులు కొత్తేమీ కాదని వైఎస్ అవినాష్ రెడ్డి విమర్శించారు. ఎన్నికలు వస్తే చంద్రబాబుకి పొత్తులు గుర్తొస్తాయని ఎద్దేవా చేశారు. ఎంతమంది కలిసొచ్చినా, ఎవరెన్ని మద్దతులు ఇచ్చినా వైసీపీ గెలవడం ఖాయమని అన్నారు. 2019లో ఓటమి పాలు అవ్వగానే తన అనుచరులు సుజనా చౌదరి, సీఎం రమేష్ ని బీజేపీలోకి పంపారని మండిపడ్డారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా టీడీపీ, బీజేపీ పొత్తులోనే ఉందని అవినాష్ తెలిపారు. సినీ హీరో అల్లు అర్జున్ విశాఖకి చేరుకున్నారు. విశాఖ ఫిషింగ్ హార్బర్ పోర్టు ఏరియాలో 2 రోజులు షూటింగ్ నిమిత్తం ఈ రోజు హైదరాబాద్ నుండి విశాఖకు చేరుకున్నారు. విషయం తెలుసుకున్న అభిమానులు విశాఖ విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు. విశాఖ విమానాశ్రయం నుండి రోడ్డు మార్గాన నోవెటల్కు చేరుకున్నారు. విశాఖ జిల్లాలోని అటవీ ప్రాంతంలో బంద్ కొనసాగుతుంది. ఉదయం 5 గంటల నుంచే ఆదివాసీలు బంద్ కొనసాగిస్తున్నారు. పాడేరు మండలంలో జీవో నెంబర్ 3 ఆర్డినెన్స్ అమల్లోకి తీసుకురావాలని, ఆదివాసీ ప్రాంతంలోని ఉద్యోగులు 100% ఆదివాసీలకి దక్కాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఆదివాసీల కోసం స్పెషల్ డిఎస్సి ప్రకటించాలని బంద్ ప్రకటిస్తున్నారు. కాగా బంద్ కారణంగా ఏజెన్సీ ప్రాంతాల్లో వ్యాపార దుకాణాలు పూర్తిగా మూతపడ్డాయి. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం పరిధిలోని పుట్లమ్మ గుట్టలో ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల పర్యటించారు. అక్కడ ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్న ఆమె ఇందిరమ్మ అభయహస్తం సైనికుల యాప్ ని ఆవిష్కరించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం పోరాడే ఏకైక పార్టీ కాంగ్రెస్ అన్నారు. ప్రాంతీయ పార్టీలకి అధికారం ఇస్తే నియంతల్లా ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యపాన నిషేధం అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ తన కంపెనీలో తయారు చేస్తున్న మద్యాన్ని విక్రయిస్తున్నారని మండిపడ్డారు.
జనసేన పార్టీ 11వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా శేర్లింగంపల్లిలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. నియోజకవర్గ ఇన్ఛార్జి మాధవరెడ్డి ఆదేశాల మేరకు అల్విన్ కాలనీ 124వ డివిజన్ అధ్యక్షుడు మాధవరావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పెరుగుతున్న ఖర్చులతో ఇబ్బంది పడుతున్న తమకి ఉచిత వైద్య శిబిరం ఎంతగానో ఉపయోగకరంగా ఉందని కాలనీ వాసులు తెలిపారు. సమాజం పట్ల బాధ్యత, సేవ చేసే లక్షణం కలిగి ఉండటం అరుదుగా ఉన్న నేటి సమాజంలో జనసేన పార్టీ చేపట్టిన ఈ కార్యక్రమం పట్ల కాలనీ వాసులు సంతోషం వ్యక్తం చేశారు. ప్రముఖ సినీ గేయ రచయిత చంద్రబోస్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరో మంత్రి కొండా సురేఖతో కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు. చంద్రబోస్ ఆస్కార్ జర్నీ గురించి తెరకెక్కించిన ఆస్కార్ చల్లగరికకు ప్రతిష్టాత్మకమైన కేన్స్ అవార్డు రావడంపై చంద్రబోస్ మంత్రికి వివరించారు. తనకి హైదరాబాద్ లో స్థలం కేటాయిస్తే ఆస్కార్ హౌస్ నిర్మిస్తానన్నారు. అది ఎందరో కొత్త కవులకి, కళాకారులకి స్ఫూర్తిగా ఉంటుందని తెలిపారు. చంద్రబోస్ అభ్యర్థనపై సానుకూలంగా స్పందించిన కోమటిరెడ్డి ప్రభుత్వంతో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు పైన ఎస్ఐబీ అధికారులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఎస్ఐబీ కార్యాలయంలో కీలక సమాచారం ఉన్న హార్డ్ డిస్క్లు, కంప్యూటర్ని ప్రణీత్ రావు ధ్వంసం చేశారు. ప్రణీత్ రావు ప్రత్యేకంగా 17 సిస్టమ్స్ ఏర్పాటు చేసుకుని రహస్య సమాచారం సేకరించారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత తన వద్ద ఉన్న సమాచారాన్ని ఇతర హార్డ్ డిస్క్లోకి మార్చుకున్నారు. సీసీ కెమెరాలు ఆఫ్ చేసి సాక్ష్యాలు తారుమారు చేసినట్లుగా గుర్తించిన ఎస్ఐబీ అధికారులు పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ప్రణీత్ రావుతో పాటు అతనికి సహకరించిన అధికారులపై కేసులు నమోదు చేశారు. ఉంగుటూరు ఎమ్మెల్యే టికెట్ జనసేనకు కేటాయించారంటూ ప్రచారం జరుగుతోంది. దీంతో ఉంగుటూరు టికెట్ ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులకు కేటాయించాలని కోరుతూ భారీగా కార్ల ర్యాలీతో మంగళగిరికి బయలుదేరారు గన్ని అనుచరులు. గన్ని వీరాంజనేయులు తమ్ముడు గన్ని గోపాలం ఆధ్వర్యంలో కార్ల ర్యాలీతో మంగళగిరి టీడీపీ ఆఫీస్ కి ర్యాలీగా వెళ్తున్నారు. అధిష్టానంతో తాడో పేడో తేల్చుకునేందుకు గన్ని వీరాంజనేయులు సిద్ధమయ్యారు. చంద్రబాబు ఫోకస్ లో సర్ది చెప్పినా గన్ని వీరాంజనేయులు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. విశాఖ జిల్లా గాజువాకలో జనసేన పార్టీ కీలక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా గాజువాక సమన్వయకర్త కోన తాతారావు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గాజువాక నుండే పోటీ చేయాలన్నారు. ఇక్కడ జనసేన, టీడీపీ నాయకులందరి అభిప్రాయం అదేనని అన్నారు. స్టీల్ ప్లాంట్ విషయంలో పోరాడిన ఘనత పవన్ కళ్యాణ్ కి ఉందని అన్నారు. గతంలో ఇక్కడ పోటీ చేసిన అనివార్య కారణాల వల్ల ఓడిపోయారని, అందుకు గాజువాక ప్రజలు బాధపడుతున్నారని తెలిపారు. ఈసారి నిలబడితే ఖచ్చితంగా గెలిపిస్తామని చెబుతున్నారని పేర్కొన్నారు. హైదరాబాద్ నుండి కొల్లాపూర్ వెళ్తున్న మంత్రి జూపల్లి కృష్ణారావు షాద్ నగర్ సమీపంలోని రాయకల్ టోల్ ప్లాజా దగ్గర ఫిట్స్ వచ్చి ఒక వ్యక్తి కింద పడిపోవడం గమనించారు. వెంటనే ఆయన తన కారు నుంచి దిగి అంబులెన్స్ కి సమాచారం ఇచ్చి సదరు వ్యక్తిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా జాతీయ రహదారిపై వెళుతున్న పలువురు వాహనదారులు మంత్రి చేసిన పనిని కొనియాడారు. రాష్ట్ర పునర్నిర్మాణం కోసమే ఎన్డీఏలో చేరుతున్నామని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో మెంబర్ కొల్లు రవీంద్ర అన్నారు. మచిలీపట్నంలో జరిగిన దళిత చైతన్య శంఖారావం సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొల్లు రవీంద్ర మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు అనివార్యమని అన్నారు. వైసీపీ పాలనలో నష్టపోయిన రాష్ట్రాన్ని పునర్నిర్మించుకోవాలంటే 3 పార్టీల కలయిక తప్పనిసరని అన్నారు. 1998లో బీజేపీతో కలిసి వాజ్పేయిని ప్రధానిని చేసుకున్నాం. నాడు పెద్ద ఎత్తున రాష్ట్రానికి నిధులు తీసుకువచ్చామని రవీంద్ర తెలిపారు. మార్పు తెస్తామని చెబితే ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు. మార్పు మాత్రం తిరోగమనంలా ఉందని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి విమర్శించారు. పల్లెల్లో, పట్టణాల్లో నీళ్లు లేక ట్యాంకర్ల కోసం ఎదురు చూస్తున్నారన్నారు. కేసీఆర్ మీద నమ్మకంతో అత్యధికంగా యాసంగి పంట వేశారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ వచ్చింది, కరువు వచ్చింది, నాగార్జున సాగర్లో నీళ్లు ఉన్నా రైతులకి నీళ్లు ఇవ్వడం చేత కావడం లేదని, మానవ బాంబులు అయితాం, పేగులు మెడలో వేసుకుంటామంటూ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని, ఇవాళ రైతుల పేగులు నీ మెడలో వేసుకునే పరిస్థితి వచ్చిందని జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. ఏలూరు జిల్లా నూజివీడులో జనసేన పార్టీ సమన్వయకర్త బర్మా ఫణిబాబు ఆధ్వర్యంలో జన సైనికుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జనసేన, బీజేపీ, టీడీపీ ఉమ్మడి అభ్యర్థి కొలుసు పార్థసారథి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలు తనకి 2 కళ్లు లాంటివని అన్నారు. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం పట్ల పవన్ కళ్యాణ్ ఆవేశపూరితంగా మాట్లాడడంలో తప్పు లేదన్నారు. బర్మా ఫణిబాబు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి గెలుపు కోసం జన సైనికులం పనిచేస్తామని తెలిపారు.
జనసేన వాహన రథాలు రోడ్డెక్కాయి. అనంతపురం జిల్లాలో టీసీ వరుణ్ కొట్టే ఉదయ్ భాస్కర్ జనసేన ప్రచార రథాల్ని ప్రారంభించారు. రోజుకి ఒక నియోజకవర్గం చొప్పున 175 నియోజకవర్గాల్లో ప్రచార రథాలతో ర్యాలీ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ప్రచార రథాలు జనసేన పార్టీ కార్యాలయం నుండి ర్యాలీగా బయలుదేరి జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థికి మద్దతుగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ రుద్రంపేట బైపాస్ టవర్ క్లాక్ మీదుగా తిరిగి పార్టీ కార్యాలయం చేరుకున్నాయి. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున జన సైనికులు, వీర మహిళలు, నాయకులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి విజయవాడలో బీజేపీ ప్రచార రథాల్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వచ్చే 5 ఏళ్లలో ఏం చేయబోతున్నామో ప్రచార రథాల ద్వారా వివరిస్తాం. బీజేపీ మూల సిద్ధాంతం అడుగడుగున వర్గాల వారికి కూడా సంక్షేమమే. ప్రచార రథాలతో 2 బాక్సులు ఉంటాయి. ఒక బాక్సులో కేంద్రం నుంచి మీరేమి ఆశిస్తున్నారో అభిప్రాయాలు సేకరిస్తాం. మరో బాక్సులో రాష్ట్రం కోసం ఏం కావాలో అభిప్రాయాలు సేకరిస్తాం. 1 కోటి మంది అభిప్రాయాలు సేకరించడమే మా లక్ష్యం అంటూ ఆవిడ తెలుపుకొచ్చారు. ప్రజల అభిప్రాయాల్ని పరిగణలోకి తీసుకుని మేనిఫెస్టోలో చేరుస్తామని పేర్కొన్నారు. కావలిలో టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో జనసేన ఇన్ఛార్జ్ అలహరి సుధాకర్ తో పాటు జన సైనికులు, టీడీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ముసునూరు టీడీపీ కార్యాలయం నుండి పాతూరులోని కృష్ణుడి బొమ్మ సెంటర్ వరకు సాగిన ర్యాలీలో కావ్య కృష్ణారెడ్డి ప్రజల్ని పలకరిస్తూ ముందుకు సాగారు. కృష్ణుడి దేవాలయంలో కావ్య కృష్ణారెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జనసేన టీడీపీ అభిమానులు కావ్య కృష్ణారెడ్డిని గజమాలతో ఘనంగా సత్కరించారు. కాకినాడ రూరల్ గంగనాపల్లి గ్రామంలో జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి పంతం నానాజీ ఆధ్వర్యంలో వైసీపీ పార్టీకి చెందిన 200 మంది కార్యకర్తలు జనసేన పార్టీలో చేరారు. వీరికి పంతం నానాజీ జనసేన పార్టీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పంతం నానాజీ, టీడీపీ నాయకులు చప్పిడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ వైసీపీ పార్టీ మీద ప్రజలకి నమ్మకం లేదని అన్నారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు వల్లనే రాష్ట్రంలో సంక్షేమం, సుపరిపాలన సాధ్యమని ప్రజలు గ్రహించారని అన్నారు. ఎన్నికల దగ్గరకు వచ్చే కొద్దీ వైసీపీ ప్రభుత్వం ఖాళీ అవడం ఖాయమని అన్నారు. ప్రకాశం జిల్లా మేదరమెట్లలో సిద్ధం సభ కారణంగా ఈ ప్రాంతంలో ఆర్టీసీ బస్సుల్ని జన సమీకరణ కోసం తరలించారు. దీంతో పలు చోట్ల బస్సులు లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. సత్తెనపల్లి సెంటర్లో బస్సులు లేక ఎండలో పడిగాపులు పడుతున్న ప్రయాణికులను చూసి మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ చలించిపోయారు. దీనితో తన సొంత ఖర్చుతో ఆటోల్ని ఏర్పాటు చేసి ప్రయాణికుల్ని వారి గ్రామాల్లో దించాలంటూ ఆటో డ్రైవర్ని ఆదేశించారు. విజయవాడలో వేగా జ్యువెలర్స్ ఫస్ట్ యానివర్సరీ వేడుకలు ఘనంగా జరిగాయి. యానివర్సరీ కార్యక్రమంలో సినీ నటి ఈషా రెబ్బా సందడి చేశారు. ఫస్ట్ యానివర్సరీ సందర్భంగా ఏర్పాటు చేసిన పోస్టర్ ని నటి ఆవిష్కరించారు. వేగా జ్యువెలర్స్ లో బంగారం కొనుగోలుపై మంచి ఆఫర్లు ఉన్నట్లు ఆమె తెలిపారు. వేగా జ్యువెలర్స్ తొలి అడుగు సినీ నటుడు బాలకృష్ణ ద్వారా ప్రారంభమైందని వేగా జ్యువెలర్స్ చైర్మన్ సుధాకర్ వర్మ అన్నారు. మొదటి యానివర్సరీ సందర్భంగా మార్చి 19 వరకు గోల్డ్ పై స్పెషల్ ఆఫర్లు ఉన్నట్లు ఆయన వెల్లడించారు. కృష్ణా జిల్లా పెనమలూరులో భాష్యం బ్లూమ్స్ ది గ్లోబల్ స్కూల్ 2వ యాన్యువల్ డే సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టెలివిజన్ యాంకర్, డైరెక్టర్ ఓంకార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. భాష్యం బ్లూమ్స్ 2వ వార్షికోత్సవ కార్యక్రమానికి వచ్చినందుకు తనకి ఆనందంగా ఉందని ఓంకార్ అన్నారు. పెనమలూరులో స్కూల్ ప్రారంభమిచ్చి 2 సంవత్సరాలు అయినప్పటికీ స్కూల్ లోపల, బయట ఇండోర్ స్టేడియం, స్కేటింగ్ రింగ్, ల్యాబ్స్, స్విమ్మింగ్ పూల్ చాలా అద్భుతంగా ఉన్నాయన్నారు. పిల్లలపై ఒత్తిడి పెంచొద్దని ఆయన తల్లిదండ్రులు సూచించారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో సోషల్ వెల్ఫేర్ పాఠశాలలో తెలంగాణ సైనిక స్కూల్ ప్రవేశ కేంద్రం వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీస్ కానిస్టేబుల్ అత్యుత్సాహాన్ని ప్రదర్శించాడు. తన కుమారుని పరీక్షకు తీసుకుని వచ్చిన తండ్రిని చితకబాది షర్ట్ ని చింపి విచక్షణారహితంగా ప్రవర్తించాడు. కానిస్టేబుల్ ప్రవర్తనని నిరసిస్తూ తల్లిదండ్రులు కేసముద్రం మహబూబాబాద్ ప్రధాన రహదారిపై బైఠాయించారు. అతనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఫ్లెక్సీల ఫ్యాక్షన్ మొదలైంది. తాడిపత్రి సర్కిల్లో టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి వేము ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. వైసీపీ సిద్ధం ఫ్లెక్సీకి కౌంటర్ గా ఫ్లెక్సీని ఏర్పాటు చేసిన ఆయన తాము సిద్ధం ఫ్యాక్షన్ కి కాదు అభివృద్ధి కోసమని ప్రింట్ చేసిన ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. అయితే ఉదయం కల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గీయులు అదే ఫ్లెక్సీ పక్కన శంఖారావం ఎర్రబుక్క కోసం, సిద్ధం ప్రజా సంక్షేమం కోసం అంటూ మరో ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం గమనార్హం. అయితే గతంలో తాడిపత్రిలో విద్యుత్ స్తంభాలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాలు ఉన్నాయని వాటిని తొలగించాలంటూ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి రోడ్డుపై బైఠాయించి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టడంతో అప్పట్లో ఉద్రిక్తకర పరిస్థితులు చోటు చేసుకున్నాయి.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం దివంగత కొణిజేటి రోసయ్య విగ్రహ ఏర్పాటులో వివాదం చోటు చేసుకుంది. గుంటూరులోని స్వామి థియేటర్ డిఆర్ఎం సర్కిల్ వద్ద రోసయ్య విగ్రహ ఏర్పాటుకి టీడీపీ కార్పొరేటర్ బాబు యత్నించగా టౌన్ ప్లానింగ్ అధికారులు అడ్డుకున్నారు. అనుమతి లేకుండా విగ్రహాన్ని ఎలా ఏర్పాటు చేస్తారని వారు ప్రశ్నించారు. విగ్రహ పనులకి అడ్డుగా నిలబడి పనులు నిలిపివేశారు. దీంతో ఆర్య వయసులు టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో టీడీపీ ఫ్లెక్సీలు తొలగింపుతో టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముప్పాళ్ల మండలం మాదల్లో ఎన్నికల ప్రచారం సందర్భంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. చెక్పోస్టు కూడల్లో ఏర్పాటు చేసిన టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ ఫ్లెక్సీలు తీసేశారు. సిద్ధం సభకు ఏర్పాటు చేసిన వైసీపీ ఫ్లెక్సీలు తొలగించకుండా టీడీపీ ఫ్లెక్సీలు తొలగించడంతో టీడీపీ నేతలు మండిపడుతున్నారు. రాజకీయ ఒత్తిడితో మున్సిపల్ సిబ్బంది బ్యానర్లు తొలగించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.